ఎమర్జెన్సీ ఎలాంటి ఎమర్జెన్సీ మామూలుగా ఇట్లాంటివన్నీ ఫస్ట్ మెసేజ్లు వచ్చాయి. ఏది ఇలాగా మీకు పిడుగులు పడతాయి, మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి లాంటిది ముందు వచ్చేది. తర్వాత అప్పుడే బిగిన్ అయినప్పుడు ఏ ఏరియాలో అయితే పిడుగులు పడతాయో కరెక్ట్ గా అప్పుడు ఎమర్జెన్సీ ఇది వచ్చేది, బజ్ వచ్చేది, బజ్జమంట్ వచ్చేది. అప్పుడు ఇది జగన్ టైంలోనే జరిగింది. ఇప్పుడు ఆ బజ్ రావట్లేదు, ఇంకో రకంగా ఉట్టి మెసేజ్లు వస్తా ఉన్నాయి. అందరికి మెసేజ్లు ఇచ్చేటటువంటి సిస్టమ్ నడిచింది. దాంట్లో ఇప్పుడు మేము ఇవాళే కనిపెట్టాము, మొదటిసారి కనిపెట్టాము అన్నటువంటి తప్పు. అది ఎప్పటి నుంచో ఉంది, అమలు చేశారు. రెండవది మానిటరింగ్. ఖచ్చితంగా బాబు గారి స్కూల్ వేరు, జగన్ స్కూల్ వేరు. జగన్ స్కూల్ ఏంటంటే మానిటరింగ్ చేస్తుంటాడు, అది అధికారులు చేత చేయిస్తూ తను పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఈ జర్నీ ఐ జర్నీ అని అంటే తను పేపర్ మీద నోట్ చేసుకుని అవన్నీ. ఇప్పుడు ఈవెన్ తను ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా సిస్టమ్తో ఉంటాడు అతను. ఎందుకంటే కంపెనీ సీఈఓగా చేశాడు కదా, కంపెనీ ఓనర్ కదా అతను. ఆ మేనేజ్మెంటల్ సిస్టమ్, కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అతనికి తెలుసు. దాంట్లో భాగంగా ఆ పేపర్ వర్క్ చేసి ఆ కన్సర్న్ ఫాలో అప్ చేస్తాడు. ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడడం. ఇక ఒకసారి పనప్ప చెప్పాక మీ కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కడా కూడా ఏమైంది ఇట్లా గడగరు, అది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటుంది. ఆ జరిగిన తర్వాత జగన్ స్టైల్ ఏంటి, ఈవెన్ వరదైనా లేకపోతే ఈ తుఫాన్ అయినా ఇది అయిపోగానే ఇమ్మీడియట్ గా పరిష్కారం అయిపోవాలి. రోడ్లు బాగుపడిపోవడం, కాలువలు సెట్ చేసేయడం, ఇవన్నీ. అది అయిపోయాక అంటే పెద్ద పెద్ద కోట్ల రూపాయల ఖర్చు లాంగ్ రన్ అయితే చేయకపోవచ్చు, బట్ ఇమ్మీడియట్ గా చేసేవి డబ్బులు